మీ సలహాల మేరకు పార్టీ రాష్ట్ర కార్యాచరణ నిర్ణయించుకోవడానికి మనం ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా కరువు విలయతాండవం చేస్తున్నది. కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ 2 సంవత్సరాలు పూర్తయినాయి. ఈ 2 సంవత్సరాలలో 2,15,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడితే ఏ గ్రామంలో పేదోళ్ళకి ఇల్లు రాలేదు, ఏ గ్రామంలో తట్టడి మట్టి తీసిపోయలేదు, ఏ గ్రామంలో కూడా సీసీ రోడ్డు వేయలేదు, ఏ గ్రామంలో కూడా కరువులో చనిపోతున్న పశువులకు కనీసం పశుగ్రాసాన్ని ఇచ్చే పరిస్థితి లేదు, ఏ గ్రామంలో కూడా దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, ఏ గ్రామంలో ప్రజలు ఏదైతే ప్రభుత్వం మీద ఆధారపడి ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో తద్వారా ప్రజలకు ఏమాత్రం కూడా ప్రయోజనం వనకూరలేదు. మరి 2,15,000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళినాయో ఈరోజు మనం సమీక్షించవలసిన అవసరం ఉన్నది. ఈరోజు ఎప్పుడైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పాలన మీద, ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రజలు ఆలోచన చేయడం మొదలు పెడతారో, ప్రతిపక్షాలు ప్రశ్నించడం మొదలు పెడతారో అప్పుడు చంద్రశేఖరరావు గారు తెలంగాణ సెంటిమెంటును పుట్టలోకి వెళ్ళి బయటికి తీస్తాడు. మనం చూసినాం, పున్నమి రోజు లేకపోతే 4వ చవితి రోజు నాగుపాము కింద పాలు పోస్తే అక్కడ ఉండే ఒక ఎవరైతే నాగుపామును ఆడించేటోడు ఉంటాడో బుట్టలో పామును తీసుకొచ్చి తెరిచి కాసేపు ఆడిపించి వచ్చిన వాళ్ళు వేసే చిల్లర తీసుకొని మళ్ళా పామును బుట్టలో పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంటే కేవలం 4వ చవితి రోజు 4 కాసులు అడుక్కోవడానికి నాగుపామును ఆడించేటప్పుడు ఏ విధంగా అయితే చేస్తాడో చంద్రశేఖరరావు గారు కూడా ఈరోజు బుట్టలో పెట్టుకునే తెలంగాణ సెంటిమెంట్ను తనకు అవసరమైనప్పుడు ఆ బుట్టలోకి వెళ్ళి తీసి బయట పెట్టి దాన్ని కాసేపు ఆడిపించి తద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తుంటాడు. నిన్న మనం చూసినాం, ఆంధ్రోళ్ళందరూ నా బిడ్డలే, హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరినీ కడుపులో పెట్టి చూసుకుంటాం, వాళ్ళ కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తామన్నాడు. పట్టిసీమ మన శాసనసభలో మాట్లాడినప్పుడు పట్టిసీమను కట్టి చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైన పనిచేసిండు, పట్టిసీమ లాంటి ప్రాజెక్టులను కట్టాలని చెప్పి ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు శాసనసభలో అభినందించండు. మరి ఇప్పుడు చంద్రశేఖరరావు గారు ఏవైతే ప్రాణహిత కాళేశ్వరం టెండర్లు పిలిచిండో, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల టెండర్లు పిలిచిండో, ఆ టెండర్ల వెనకాల ఉన్న భాగవతం వైఎస్ఆర్ ఆత్మ కేసీఆర్ను ఆవహించింది. ఆ బేతాళ మాంత్రికుడు ధన దాహాన్ని తీర్చడానికే ఈరోజు ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద 1,50,000 కోట్ల రూపాయల టెండర్లు చంద్రశేఖరరావు గారు పిలుస్తున్నారని ఒక్క తెలుగుదేశం పార్టీ కాదు, తెలంగాణలో మేధావులు, పొలిటికల్ చేసి అదేవిధంగా సాగునీటి నిపుణులు అందరూ కూడా ఈరోజు చంద్రశేఖరరావు గారు కేవలం అవినీతి అక్రమాలకు పాల్పడడానికి రీడిజైనింగ్ పేర్ల మీద 1,50,000 కోట్ల రూపాయల టెండర్లు పిలిచిందని చెప్పి ఈరోజు అందరు చర్చించడం జరిగింది, ఈరోజు అందరూ ప్రశ్నించడం జరిగింది. ఎప్పుడైతే ఈ వైపున ఈ ప్రశ్న మొదలైందో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టులకు అడ్డం పడుతున్నాడని మళ్ళీ కొత్త నాటకానికి తెరలేపాడు. చంద్రబాబు నాయుడు గారు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తమకు నీటి వాటాలలో ఉన్న సహజమైన హక్కు కోసం ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే చంద్రశేఖరరావు గారికి వచ్చిన నష్టమేం లేదు. ఇవాళ మనం నీళ్ళు వదిలితే ఆంధ్రప్రదేశ్కు నీళ్లు పోతాయి. ఇవాళ శ్రీశైలంలో గేట్లు ఎత్తేది మన దగ్గర ఉంది, నాగార్జున సాగర్ గేట్లు మన దగ్గర ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కృష్ణా డెల్టా వాళ్ళు తాగడానికి చుక్క నీరు కావాలన్నా తెలంగాణ ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడ్డ తప్ప చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డం పడితే ఈ ప్రాజెక్టులకు వచ్చే ఇబ్బంది లేదు. కానీ ఇవాళ చంద్రశేఖరరావు గారు ఏమంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నిర్మించే ప్రాజెక్టులకు అడ్డం పడుతున్నారని చెప్పి మామ అన్నులు ఇద్దరు తెలంగాణ ప్రజల సెంటిమెంట్ను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్న సూటిగా, నువ్వు తెలంగాణకు ఉన్న సాగునీటిలో ఉన్న హక్కులను ఉపయోగించుకుంటే చంద్రబాబు నాయుడు గారు కదా కేంద్ర ప్రభుత్వం అడ్డం పడ్డ మన ప్రాజెక్టులను మనం నిర్మించుకోవచ్చు, మన ప్రాజెక్టులను మనం కట్టుకోవచ్చు. కానీ ఇవాళ నువ్వు అనుమతులు లేకుండా అక్రమంగా టెండర్లు పిలిచి ఆంధ్ర కాంట్రాక్టర్లకు నువ్వు కట్టబెట్టే విధానాన్ని ఈరోజు తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది. కాబట్టి ఈరోజు మీరు కొత్త నాటకానికి తెరలేపినరు. ఇలాంటి సందర్భంలో తెలంగాణలో ఉన్న
తెలుగుదేశం పార్టీ గ్రామాన ఉన్న కార్యకర్తలు కథానాయకులై ప్రతి గ్రామంలో రచ్చబండ దగ్గర చెట్టు కింద దగ్గర ఎక్కడికి పోయినా ఈ చర్చకు తెరలేపాలి. ఇవాళ నీళ్లు మన దగ్గర ఉన్నాయి, కర్ణాటక వారి దగ్గర ఉన్నాయి. వారు దయదాలు చదివితే మన దగ్గరకు వస్తాయి, మనం దయదాలు చదివితే ఆంధ్రప్రదేశ్కు నీళ్లు పోతాయి తప్ప చంద్రబాబు నాయుడు గారు ఆపగలిగింది తెలంగాణ ప్రాంతంలో ఏమీ లేదు. కేవలం తెలుగుదేశం పార్టీని రాజకీయంగా బలహీనం చేయడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అడ్డం పడుతున్నారని అంటారు. ఇంకొక పక్కన వైఎస్ఆర్ టీఆర్ఎస్ వీళ్ళిద్దరిది ఇంకొక భాగవతం. ఇవాళ ఆయన అక్కడ దీక్ష చేస్తాడంట, ఆయన అడ్డం పడతాడని దీక్ష చేస్తాడంట, ఎవరు అడ్డం పడ్డా ఈయన ఆపకుండా కడతాడంట. అటు జగన్ రెడ్డి ఇటు కేసీఆర్ కలిసి ఇద్దరు ఉపన్యాసాలు దంచుతున్నారు. నేను అడుగుతున్న సూటిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, నీ పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యులకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల్లో వాటర్ గ్రిడ్లో ప్రాణహిత చేవెళ్లలో 10,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇచ్చిన మాట వాస్తవం కాదా? నీ పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యులకు 10,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు టెండర్లు ఇచ్చి కాంట్రాక్టులు ఇచ్చి ఇవాళ నీ పార్లమెంటు సభ్యుడు కంపెనీల మీదనే ఇవాళ టెండర్లు వచ్చినాయి. ఏదో పేర్ల మీద లేదు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంపెనీ పేరు మీద, అదేవిధంగా మిథున్ రెడ్డి కంపెనీల పేర్ల మీద ఇవాళ 10,000 కోట్ల రూపాయల వర్కులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో కాంట్రాక్టులు టెండర్లు తీసుకోవడం జరిగింది. మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ తెలంగాణ ప్రాజెక్టులకే అడ్డం పడితే వాళ్ళు అడ్డం పడడం వల్ల తెలంగాణ ప్రాజెక్టులు ఆగుతున్నాయని హరీష్ రావు గారు కేసీఆర్ గారు భావిస్తే తక్షణమే జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీలకు ఇచ్చిన 10,000 కోట్ల రూపాయల టెండర్లను ఆ కాంట్రాక్టర్లను ఆ కంపెనీలను అనారత వేటేసి వాళ్ళని తక్షణమే టెండర్ల నుంచి తొలగించండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దీక్ష చేస్తా అంటుడు. తెలంగాణలో నిర్మించే ప్రాజెక్టుల వల్ల ఆంధ్రప్రదేశ్కు నష్టం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు అడ్డుకోవడం లేదు, చంద్రబాబు నాయుడు గారు ఏమీ అనడం లేదు. చంద్రబాబు నాయుడు గారి సహకారంతోనే చంద్రశేఖరరావు గారు ప్రాజెక్టులు కట్టుకుంటారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు చంద్రశేఖరరావు గారికి సహకరిస్తున్నారని ఆ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. నీ ఎంపీలు 10,000 కోట్ల రూపాయలు టెండర్లు తీసుకున్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా డిమాండ్ చేస్తున్నా, నిజంగానే ఈ ప్రాజెక్టుల వల్ల ఆంధ్రప్రదేశ్కు నష్టం జరిగితే మీరు ఆ ప్రాజెక్టులను ఆపాలని దీక్ష చేసేది నిజమే అయితే తక్షణమే నీ పార్లమెంటు సభ్యులు తీసుకున్న టెండర్లను మీరే రద్దు చేయించండి, లేదా ఎంపీలను నీ పార్టీల నుంచి బహిష్కరించు. నువ్వు ఈరోజు నీ ఎంపీల పేర్ల మీద తెలంగాణలో కేసీఆర్తో కుమ్ముక్కై 10,000 కోట్ల రూపాయల టెండర్లు తీసుకొని ఈరోజు తెలంగాణలో కేసీఆర్ అవినీతి మీద చర్చ జరుగుతుంది. ప్రాజెక్టులలో జరుగుతున్న ధన దోపిడీని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుందని చెప్పి ఉన్న పలంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 16 తారీఖు రోజు ఆంధ్రప్రదేశ్లో దీక్షలు మొదలు పెడుతున్నాడు. ఈ దీక్షలు పెట్టడానికి కారణం ఇక్కడ ప్రజల దృష్టి మరల్చడానికే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కలిసి ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాణహిత చేవెళ్ల వాటర్ గ్రిడ్లో ఏవైతే వాటాలు పంచుకొని దోసుకుంటున్నారో ఈ దోపిడీని తెలంగాణ సమాజం దృష్టి మరల్చడానికే జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష పూనడానికి ముందుకు వచ్చాడు. ఈరోజు నేను ఏవైతే ఇక్కడి నుంచి చెప్తున్నానో 100% ఆధారాలతో సహా నేను బయటకు వస్తా. కాదని జగన్మోహన్ రెడ్డి గారినో లేకపోతే హరీష్ రావు గారినో ఖండించమనండి. ఏ ప్యాకేజీలలో జగన్మోహన్ రెడ్డి గారి ఎంపీలకు ఎన్ని పనులు వచ్చినాయో, ఎన్ని వేల కోట్ల రూపాయలు వచ్చినాయో నేను మొత్తం ఆధారాలతో సహా బయట పెడతా. ఇలాంటి అంశాలన్నీ కూడా అప్రమత్తంగా ఉండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులమందరం కూడా ప్రతి గ్రామంలో చర్చ పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్కున్న చీకటి ఒప్పందాన్ని బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఒప్పందాల గురించి ప్రజలకు వివరించవలసిన అవసరం ఉన్నది. ఇవాళ ప్రాజెక్టులు పాతవి పక్కన పడేసి కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 8 లక్షల ఎకరాల ఆయకట్టుకు సంవత్సరం లోపల నీళ్లు ఇవ్వచ్చు. కానీ అవి పూర్తి చేయకుండా పక్కన పడేసి 35,000 కోట్ల రూపాయలు కొత్తగా టెండర్లు పిలిచి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కింద 10 లక్షల ఎకరాలకు ఇస్తా అంటుండు. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని 1000 కోట్లతో ఇచ్చే 8 లక్షల ఎకరాల ఆయకట్టు కావాలన్నా 35,000 కోట్లతో ఎప్పుడో పూర్తి కాబోయే పాలమూరు
10 లక్షల ఎకరాలు మాత్రమే. అంటే 1000 కోట్లకు 8 లక్షలు వచ్చే ఆయకట్టును పక్కన పెట్టి 35,000 కోట్ల రూపాయలతోటి ఇవాళ 10 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు నీళ్లు ఇస్తా అని చెప్పి ఇవాళ చంద్రశేఖరరావు గారు చెప్తున్నారు. అదేవిధంగా చంద్రశేఖరరావు గారు ఇంకొక మాట కూడా చెప్తున్నాడు, తెలంగాణలో 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తామని. ఈరోజు తెలంగాణలో మనందరం కూడా ఆలోచన చేయాలి. ఈరోజు తెలంగాణ మొత్తంలో 1,10,00,000 ఎకరాల భూమి మాత్రమే ఉన్నది. అడవులు పోను, ఊర్లు పోను, వ్యవసాయానికి ఉపయోగపడే భూములు గుట్టలు పోను, మొత్తం తెలంగాణలో ఉన్నది 1,10,00,000 ఎకరాలు మాత్రమే. మొత్తం తెలంగాణలో ఉన్నది 1,10,00,000 ఎకరాలు అయితే 48 లక్షల ఎకరాలకు ఆల్రెడీ ప్రాజెక్టులు నిర్మించి నీళ్లు ఇస్తున్నారు. అది శ్రీశైలం కావచ్చు, జూరాల కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, లేకపోతే నాగార్జున సాగర్ కావచ్చు, ఎస్ఆర్బిసి కావచ్చు, శ్రీరామ్ సాగర్ కావచ్చు, ఏ ప్రాజెక్ట్ అయినా 48 లక్షల ఎకరాలకు ఆల్రెడీ తెలంగాణలో నీళ్లు పారుతున్నాయి. ఇంకా 35 లక్షల ఎకరాలకు కొత్త ప్రాజెక్టులు ఏవైతే రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో మొదలుపెట్టిండ్రో 80 నుంచి 95% వరకు పూర్తయిన ప్రాజెక్టులు ఉన్నాయి. అవి ఒక 35 లక్షల ఎకరాలు ఉంది. అంటే పాతది 48 లక్షల ఎకరాలు పూర్తి కావడానికి సిద్ధంగా ఉన్నాయి 35 లక్షల ఎకరాలు. టోటల్ గా 83 లక్షల ఎకరాలకు పూర్తి స్థాయిలో ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవాళ మీరు చెప్పే ఏదైతే 1 కోటి ఎకరాల కథ ఉందో ఇది అందమైన అబద్ధం. ఊహాగానాల ద్వారా తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తుండో. కేవలం ఈరోజు 15 నుంచి 17 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు ఇవ్వడానికి మాత్రమే తెలంగాణలో అవకాశం ఉంది. ఇవాళ చంద్రశేఖరరావు గారు ఖర్చు పెట్టే 1,50,000 కోట్ల రూపాయలతో 15 లక్షల నుంచి 17 లక్షల ఎకరాల వరకు మాత్రమే కొత్త ఆయకట్టు ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ ఇవాళ చంద్రశేఖరరావు గారే ఆయనే 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తున్నట్టుగా నాటకాలు ఆడుతున్నాడు. నిన్న మన వాళ్ళ మాటలు చూస్తే గోదావరి కృష్ణా జలాలను ఆయననే కనిపెట్టినట్టు, చంద్రమండలంలో ఉన్న గోదావరి కృష్ణా జలాలను భూమి మీదకి ఆయనే తీసుకొచ్చినట్టు, భూమి మీదకి తెచ్చిన నీళ్లు తెలంగాణకి ఆయనే తీసుకొచ్చి పాలించినట్టు ఈ రోజు కథలు చెప్తున్నాడు. అయ్యా మహానుభావ కేసీఆర్ గారు, మీరు రాజకీయాలకు రాకంటే ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీరామ్ సాగర్ నుంచి మొదలు పెడితే దేవాదుల వరకు, కల్వకుర్తి నుంచి మొదలు పెడితే భీమా ప్రాజెక్టుల వరకు తెలుగుదేశం పార్టీని పెండింగ్ లో ఉన్న జూరాలను పూర్తి చేసింది మేము, ఆర్టీఎస్ ఆయకట్టును స్థిరీకరించింది మేము. తెలంగాణలో ఏ ప్రాజెక్టును చూసినా తెలుగుదేశం పార్టీ ప్రారంభించడమో తెలుగుదేశం పార్టీ పూర్తి చేయడమో జరిగింది. ఇవాళ కేసీఆర్ గారు చెబుతున్న 1 కోటి ఎకరాల కథ కాకమ్మ కథ. వీటన్నిటిని కూడా మనం ప్రజలకు వివరించవలసిన బాధ్యత ఉంది మన మీద. ఇవాళ మన నాయకుడు అడ్డం పడుతున్నాడు అని ఏదైతే చెప్తున్నాడో అది శుద్ధ అబద్ధం. చంద్రబాబు నాయుడు గారు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయబద్ధంగా వాళ్ళకున్న హక్కులు ఏమైనా ఉంటే హక్కులను రక్షించమని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. లేఖ రాష్ట్రం ఒకవేళ వాళ్ళకి హక్కులు ఉంటే కేంద్ర ప్రభుత్వం ప్రశ్నిస్తుంది. నేను ఈ సందర్భంగా ఒక అంశాన్ని గుర్తు చేయదలుచుకున్నా. శాసనసభలో చర్చ జరిగినప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం మన అభ్యంతరాలను లెక్క పెట్టకుండా 450 బ్యారేజీల ద్వారా ప్రాజెక్టులు నిర్మించుకొని మొత్తం మహారాష్ట్రకు నీళ్లు తరలించకపోయినారు. మనం ఎన్ని కేసులు వేసినా కూడా ఆ ప్రాజెక్టులను ఆపలేకపోయినామని చెప్పి చంద్రశేఖరరావు గారు చెప్పారు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అడ్డం పడ్డా మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్మించుకున్నది కదా. మరి నిజంగానే అడ్డం పడ్డా కూడా నిర్మించుకునే అవకాశం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డపడ్డా సరే తెలంగాణ ప్రాజెక్టులను నిర్మించు, నీకు అవసరమైన సహకారం మేము అందిస్తాం. అంతేగాని నువ్వు పార్టీ ఫిరాయింపులను నీ పార్టీలో చేర్చుకోవడానికి ఈ ప్రాజెక్టులకు ముడిపెట్టి చూపించకు. ఇవాళ ఆయన చెప్పే మాటలు మోకాలకు ఓడిపుట్టుకు లిక్కు పెట్టినట్టు ఉంది. ఈరోజు పాలేరులో ఓడిపోతున్నామని తెలిసి మనము ఎన్నికలలో పోటీ పెట్టకపోవడం ద్వారా టీఆర్ఎస్ కు నష్టం ఉందని చెప్పి వైఎస్ఆర్ పార్టీ కూడా చనిపోయిన కుటుంబాలకు సానుభూతితో సహకరిస్తామని చెప్పిన 48 గంటలలోనే
జగన్మోహన్ రెడ్డి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఇంటికి పిలుచుకొని నువ్వు తక్షణమే పోయి టీఆర్ఎస్ పార్టీలో చేరిపో అంటే ఆ పార్టీ పార్లమెంటు సభ్యుడు, ఆ పార్టీ శాసనసభ్యుడు ఈరోజు టీఆర్ఎస్లో చేరిండ్రు. నేను అడుగుతున్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని, కేసీఆర్ను, మమ్మల్ని కాంగ్రెస్కి ఏదో మద్దతు పలుకుతుండ్రు అన్నట్టుగా మాట్లాడుతుండ్రు. తెలుగు బిడ్డ పివి నరసింహారావు ప్రధానమంత్రి అయినప్పుడు నంద్యాలలో నిలబడితే మనం పోటీ పెట్టలేదు. తెలుగు బిడ్డ ప్రధానమంత్రి అయింది కాబట్టి సహకరించాలని చెప్పి ఆనాడు మనందరం కూడా పివి నరసింహారావును సమర్థించినాం. దళిత నాయకుడు, రాజ్య నాయకుడు దేవరకొండ శాసనసభ్యుని నక్సలైట్లు చంపితే ఆనాడు మనం అధికారంలో ఉండి కూడా రాజ్య నాయకుని ఏకగ్రీవంగా చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. జననేత జనార్దన్ రెడ్డి, పి జనార్దన్ రెడ్డి ఖైరతాబాద్లో చచ్చిపోతే మనం పి జనార్దన్ రెడ్డి కూడా పోటీ పెట్టకుండా ఊరుకున్న చరిత్ర తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా మన రాజకీయ బద్ధ వైరమున వైఎస్ రాజశేఖర రెడ్డి చచ్చిపోతే కూడా వైఎస్ విజయలక్ష్మిని ఆనాడు పులివెందులో ఏకగ్రీవంగా చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీ. అంతెందుకు మొన్నటికి మొన్న ఆళ్లగడ్డలో శోభానాగిరెడ్డి చచ్చిపోతే మన నాయకుడు అధికారంలో ఉండి మన ప్రభుత్వం ఉన్న ఆంధ్రప్రదేశ్లో శోభానాగిరెడ్డి గారి కూతుర్ని అఖిల ప్రియను 6 నెలల ముందు మనం ఏకగ్రీవం చేసినాం. అక్కడ మనం అధికారం ఉండి గెలవగలిగిన సత్తా ఉన్నా మనం ఎన్నికలలో పోటీ చేయలే. అంటే ఒక మంచి సాంప్రదాయాలకు తెలుగుదేశం పార్టీ ఒక వేదిక. సాంప్రదాయాలను గౌరవించడం, రాజకీయ విలువలను పెంపొందించడం తెలుగుదేశం పార్టీ విధానం. అదే విధానాన్ని ఇవాళ పాలూరులో మనం కొనసాగించినాం. ఇవాళ రామరెడ్డి వెంకటరెడ్డిని ఆయన చనిపోతే ఆయన కుటుంబాన్ని, ఆయన భార్యను ఏకగ్రీవంగా ఎన్నుకోండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధ్యక్షులు మన దగ్గరకు వచ్చి విజ్ఞప్తి చేస్తే, మన నాయకుడికి లేఖ రాస్తే గత సాంప్రదాయాలను గౌరవించి మనం అక్కడ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మనం అభ్యర్థిని పోటీలో పెట్టలేదు. కానీ ఇవాళ నువ్వేం చేస్తున్నావు? మనుషులు చచ్చిపోయినా సరే చాలా మంది మనం చూసినాం, శవాల మీద చిల్లర ఏర్కునేటోళ్ళు ఉంటారని మనం విన్నాం. కానీ ఇవాళ శవాల మీద రాజకీయ సీట్లను గెలిపించుకోవాలనే ప్రయత్నం చేసే ఒక కుటిలమైన రాజకీయ నీతి ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం. కాబట్టి ఇవాళ ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. మొన్న 14 అంబేద్కర్ జయంతి రోజు, 125వ జయంతి రోజు అన్న పెద్దలు మోత్కుపల్లి నరసింహులు గారు మంత్రివర్గంలో మహిళలకు కానీ, మాలలకు కానీ, మాదిగలకు కానీ స్థానం ఇవ్వలేదు, అన్టచబిలిటీని, కుల వివక్షను అదే చంద్రశేఖరరావు గారు పాటిస్తున్నారని చెప్పి ఆనాడు దీక్ష చేయడం జరిగింది ఎన్టీఆర్ ఘాట్లో. అంటే ఇప్పటికి కూడా చంద్రశేఖరరావు గారి క్యాబినెట్లో ఒక మహిళ కానీ, మాల కానీ, మాదిగ కానీ లేని మంత్రివర్గం ఏదైనా ఉందంటే అది చంద్రశేఖరరావు గారిదే. ఇవన్నీ కూడా గ్రామాలలో చర్చ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇదే కాదు, మనం పోయిన మహానాడులో ఏకగ్రీవంగా తీర్మానం చేసినాం, అమరవీరుల స్తూపం ట్యాంక్ బండ్ మీద కడతాం. 1000 కోట్ల రూపాయలతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ట్యాంక్ బండ్ మీద బుద్ధుడి పక్కన 1000 కోట్ల రూపాయలతోటి అమరవీరుల స్తూపం కడతామని చెప్పి ఆనాడు మహానాడులో మనం ఏకగ్రీవంగా తీర్మానం చేసినాం. ఇవాళ సెంటిమెంట్ మళ్ళీ గుర్తొచ్చి చంద్రశేఖరరావు గారు నిన్న నిర్ణయం తీసుకున్నారు, ట్యాంక్ బండ్ కాడ అమరవీరుల స్తూపం కట్టాలని. అంటే స్లోగా సెంటిమెంట్ కరుగుతున్నది, ఇక ఆయన ఆయింట్మెంట్ పనిచేసేటట్టు లేదని చెప్పి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ని తెర మీదకి తెస్తున్నాడు. ఇప్పటికైనా చంద్రశేఖరరావు గారికి 23 నెలల తర్వాత అయినా జ్ఞానోదయం కలిగినందుకు, దేవుడు సద్బుద్ధిని ఇచ్చినందుకు మేము సంతోషిస్తున్నాం. కానీ నువ్వు ఎక్కడో అమరవీరుల స్తూపం కర్త ఒప్పుకునేది లేదు. బుద్ధుడు పక్కన బుద్ధుడు అంతటి ఎత్తులో అమరవీరుల స్తూపం నిర్మించాలి. అమరవీరుల కీర్తిని ప్రపంచానికి తెలియజెప్పాలంటే బుద్ధుడు పక్కన అమరవీరుల స్తూపాన్ని నిర్మించి తీరాల్సిందే. ఈ సమావేశం ద్వారా ఏకగ్రీవంగా తెలుగుదేశం పార్టీ తీర్మానం చేస్తుంది. అందరూ చప్పట్ల ద్వారా ఆమోదాన్ని తెలియజేయండి. బుద్ధుడి పక్కనే అమరవీరుల స్తూపాన్ని నిర్మించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ జనరల్ బాడీలో ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి సోదరులారా, రాజకీయాలలో ఒడిదుడుకులు ఉంటాయి, కష్ట సుఖాలు ఉంటాయి. 2009 నుంచి 2014 వరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే
92 మంది గెలిస్తే 34 మంది శాసనసభ్యులు పార్టీ ఫిరాయించిండ్రు. కొన్ని సందర్భాలలో ఆంధ్రప్రదేశ్లో మనం నిలబడితే 72 సీట్లలో నిలబడితే దాదాపు 65 సీట్లలో మనకు డిపాజిట్లు రాలే ఉప ఎన్నికలలో. కానీ మన నాయకుడు ముక్కలోని ధైర్యంతో 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి కార్యకర్తలను కార్యోన్ముఖులను చేసి ఇదే కార్యకర్తలను సైనికులుగా తయారు చేసి తెలుగుదేశం పార్టీని నిర్మించి బలపరిచి ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడే తిరిగి అధికారంలోకి వచ్చి పేదలకు సేవ చేసే విధంగా మన నాయకుడు ఈరోజు నాయకత్వాన్ని అందిస్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఇవాళ తెలంగాణలో మనకు ఒడిదుడుకులు ఉన్న మాట వాస్తవం. కార్యకర్తలు మనోధైర్యంగా ఉన్నారు, కానీ నాయకులకే కొంచెం భయంగా ఉన్నారు. మా భవిష్యత్తు ఎట్లుంటుందని. కార్యకర్తలకు లేని భయం మనకు ఉండాల్సిన అవసరం లేదు. పదవి లేకపోతే ఏం చచ్చిపోము, గౌరవం లేకపోతే చచ్చిపోతే అర్థం ఉంది, కానీ పదవి లేకపోతే చచ్చిపోతామని ఎవరైనా అనుకుంటే వాళ్ళని చూసి జాలి పడాల్సిందే తప్ప మనం ఇంకా చేయగలిగింది లేదు. అలాంటి వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే పెళ్ళిళ్ళకి వచ్చినా కూడా వాళ్ళతో మాట్లాడకండి. పదవి లేకుండా బతకలేని అనేటోడు అదేదో సినిమాలో రక్త కన్నీరులో నాగభూషణం చెప్తాడు. ఈ సందర్భంగా చెప్పాలో చెప్పకూడదు కానీ చెప్తున్నా. ఇంటావిడ లేచిపోయి పక్కింటోడితో లేచిపోయి ఆ పక్కింట్లో సంసారం పెట్టినా ఏం అనుకోరు, కానీ పదవి లేకపోతే కొంతమంది రాజకీయ నాయకులు బ్రతకలేరు అని రక్త కన్నీరులో నాగభూషణం 30 ఏళ్ల కింద చెప్పిండు. ఇవాళ పార్టీ ఫిరాయించడంలో ఆ రకంగా తయారైనరు. ఈ పార్టీలో పదవులు అనుభవించి ఈ పార్టీలోనే ఉండి ఈ పార్టీ ఇచ్చిన అన్ని అవకాశాలను ఉపయోగించుకొని అర్ధరాత్రి పోయి చంద్రశేఖరరావు గారు పక్కన చేరుతున్నారు. చేరినోళ్ళకి ఏం కథ అయిందో చూసిరు కదా. మన దగ్గర మానాడు ఉంటే, మన దగ్గర మీటింగులు ఉంటే సార్ పక్కన కుర్చీ, సార్ కానుకొని కూర్చోవడానికి కుర్చీ లేకపోతే మమ్మల్ని అందరిని చొక్కాలు దించి కొట్టేటోడు ఒక నాయకుడు. సార్ కానుకొని కూర్చునే కుర్చీ నాకెందుకో ఇయ్యలేదని ఒక కుర్చీ కాకుండా 2వ కుర్చీ ఇస్తే మనం చూసిరు కదా. వాళ్ళ ప్లేనరీ జరిగితే 7వ వరుసలో 3వ మనిషిలో కూర్చోబెట్టారు. ముఖం అంతా మార్చుకొని కూర్చున్నాడు. పెంట దాకా పెట్టుకున్నాడు ముఖం ఆ వరుసలో కూర్చొని. ఇక్కడ ఉన్నప్పుడు బడాయిలకు పోయేది, మరి అక్కడ లడాయి చేయకుండా ఎందుకు పోయా 7వ వరుసలో కూర్చున్నారో మీరే అర్థం చేసుకొని అక్కడికి మారిన వాళ్ళ పరిస్థితి. డిఎస్ ఢిల్లీకి పోతే ఏఐసిసి మెంబర్ అని సోనియా గాంధీ దగ్గరికి బాజాబ్తో పోయేటోడు అని చెప్పేటోళ్ళు. ఇవాళ ఆడ కూర్చుంటే పలకరించేటోడు లేడు, లేవనికి ఆయనకి శాతం అయితే లేదు, తాగనికి మంచినీళ్ళు ఇచ్చేటోడు లేడు. పార్టీ ఫిరాయించిన వాళ్ళ పరిస్థితి అట్లుంది. కాబట్టి నాయకులు కొంతమంది తమ స్వార్థం కోసమో, తమ పదవుల కోసమో, తమ వ్యాపారాల కోసమో మన కార్యకర్తల చెమటను, రక్తాన్ని, శ్రమను, ప్రాణాలను సైతం మోసం చేసి ఆ పక్కన చేరితే చేరుండొచ్చు, తాత్కాలికంగా మనకు కొంచెం నష్టం జరిగి ఉండొచ్చు. కానీ ఇదే కార్యకర్తల నుంచి వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా 100 మంది యువకులకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మన అన్న ఎల్లన్న గారి నాయకత్వంలో 100 మంది యువకులకు టికెట్లను ఇచ్చుకుందాం. ఆ 100 మందిని నాయకులకు తయారు చేసుకుందాం. ఆ 100 మందిని ఎమ్మెల్యేలుగా గెలిపించుకుందాం. తిరిగి తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తెలంగాణలో తీసుకొద్దాం. అవసరమైతే అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు నేను నరసింహను మేమందరం పాదయాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ పార్టీ కార్యకర్తల కోసం మా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేస్తామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మిత్రులందరికీ తెలియజేస్తున్నా. భయపడాల్సిన అవసరం లేదు. కొంత కష్టమో నష్టమో ఏదన్నా అయితే భరిద్దాం, మోద్దాం. పదవి లేకపోతే చచ్చిపోయేటంత బలహీనులం కాదు. బతకలేనుడు లేకపోతే పదవులు కావాల్సినోడు కేసీఆర్ కాళ్ళ దగ్గర బలహీనులు ఎవరైనా పోయి కేసీఆర్ కాళ్ళ దగ్గర మొక్కరిల్లుతారేమో కానీ మేము నిటారుగా నిలబడి ఇదే చంద్రశేఖరరావు ఆ కుర్చీలోకి వెళ్ళి దించే వరకు పోరాటం చేసే మనస్థైర్యం మాకుంది. మీ అందరూ మనమందరం కలిసికట్టుగా పోరాటం చేద్దాం. ఇవాళ కష్టకాలం వచ్చింది కదా అని పార్టీని వీడకండి. ఎవరైతే ఈరోజు పార్టీ కోసం ఉంటారో, ఎవరైతే ఈరోజు పార్టీ జెండాను మోస్తారో, ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు వాళ్ళని పల్లకిలో ఎక్కించి మా భుజాల మీద మోసే బాధ్యత మాది. ఈ పార్టీ నాయకత్వాన్ని తప్పకుండా మంచి రోజులు మనకు వస్తాయి. ఈ దేశ రాజకీయాలను ఒక్కసారి చూడండి. ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ శాశ్వతంగా అధికారంలో ఉండే, ఇందిరాగాంధీ శాశ్వతంగా అధికారంలో ఉండే, వాజ్పేయి గారు ఉండలే. ఈరోజు మన రాష్ట్రాన్ని తీసుకొని రాజశేఖర రెడ్డి గారు లేరు. మనం కూడా 10 సంవత్సరాల అధికారంలో ఉంటే 10 సంవత్సరాల అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చినాం. కాబట్టి రాజకీయంలో అధికారం శాశ్వతం కాదు. ప్రజలలో ఆత్మ
సందర్భంగా మిత్రులందరికీ తెలియజేస్తూ పోరాటం ఖచ్చితంగా ఈ పోరాటంలో తెలుగుదేశం పార్టీని గద్దెనెక్కించుకొని బడుగు బలైన దళిత గిరిజన మైనార్టీ వర్గాలకు ఏదైతే సేవ చేయాలనో ఈ తెలుగుదేశం పార్టీ చేస్తుంది. ఈ బడుగుల కోసమే పుట్టిన వేదిక ఇది. ఇవాళ చంద్రశేఖరరావు గారు బలహీన వర్గాలకు ఒక వేదిక ఉండొద్దని చెప్పి తెలుగుదేశం పార్టీ మీద కుట్ర చేస్తున్నాడు. ఇవాళ ఈ తెలుగుదేశం పార్టీ మీద చంద్రశేఖరరావు గారు ఏదైతే కుట్ర చేస్తున్నాడో ఆ కుట్రని తిప్పికొట్టవలసిన అవసరం ఉన్నది. దాంట్లో భాగంగానే మహానాడు మే 27, 28, 29 తిరుపతిలో మహానాడు ఏర్పాటు చేసుకున్నాం. ఈ లోపల అనుబంధ విభాగాల అధ్యక్షులకు ఒక సూచన, సార్తో మాట్లాడినాం. అన్న రమణన్న గారు మేమందరం కూడా మాట్లాడుకున్నాం. జిల్లాల వారిగా కాకుండా పార్లమెంట్ల వారిగా మీరు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను 17 పార్లమెంట్లకు 17 మంది జనరల్ సెక్రటరీలను 17 మంది అధ్యక్షులను మీరు నియమించండి. అనుబంధ విభాగాలలో పార్లమెంటును ఒక యూనిట్గా తీసుకుంటే 7 నియోజకవర్గాలు చేతిలో పట్టుకున్నట్టుగా ఉంటాయి. ఆ కార్యవర్గాన్ని వేసుకుంటే రేపటికి వాళ్ళే శాసనసభకు నిలబడే నాయకులుగా తయారవుతారు. ఈరోజు తెలుగు యువత TNSF నాయకులకు ఈరోజు ఈ వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నాం. ప్రతి పార్లమెంటుకు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను నియమించండి. మహిళా కార్యవర్గాన్ని కూడా పార్లమెంట్ల వారిగా విడగొట్టండి. అదేవిధంగా దళిత గిరిజన అనుబంధ విభాగాల నుంచి కూడా పార్లమెంట్ల వారిగా మీరు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను వేయండి. తద్వారా పార్టీకి లీడర్షిప్ పెరుగుతుంది. రేపు అందులో ఉన్న వాళ్ళు చైతన్యంతో పనిచేస్తే వాళ్ళే మనకు శాసనసభ అభ్యర్థులు అవుతారు. రేపు వాళ్ళకే పార్టీ టికెట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎవరు కష్టపడితే, ఎవరు ప్రజల మధ్యలో ఉంటారో, ఎవరు ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తారో, ఎవరు నిబద్ధతతోని ఈ పార్టీ జెండా మోస్తారో వాళ్ళకే పార్టీ టికెట్లు ఇస్తుంది. నాయకుడి దగ్గర మేమందరం పట్టుబట్టైన పార్టీ కోసం ఉన్నాలను కష్టకాలంలో ఈ జెండా మోసిన వాళ్ళకే టికెట్లు ఇచ్చే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. పైరవికారులకు తావు లేదు, పక్క పార్టీలో నుంచి వచ్చిన వాళ్ళకు కూడా తావు లేదు. ఈ పార్టీ జెండా మోసిన వాళ్ళకే ఖచ్చితంగా పార్టీ టికెట్లు ఇచ్చే విధంగా మా నిర్ణయాలు ఉంటాయి. భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకొని ముందుకు